కవితక్క మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి చాలా రోజుల పాటు జైల్లో ఉన్నది కవితక్క. తర్వాత రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన రోజు జనాల్లోకి కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోయింది వాళ్ళ నాన్న దగ్గరికి. ఇక అక్కడి నుంచి పెద్ద బయటికి రాలే ఇప్పటివరకు కూడా. బతుకమ్మ సంబరాలకు వస్తుంది కవితక్క అని చెప్పారు కానీ అప్పుడు కూడా రాలే. ఆమె హెల్త్ బాగాలేదు అని చెప్పారు. బతుకమ్మ టైంలోనే ఆమె హాస్పిటల్లోకి వెళ్ళినటువంటి విజువల్స్ వచ్చినాయి బయటికి. ఆ తర్వాత మళ్ళీ మొన్న బీసీ కులగణనప్పుడు కులగణన టైంలో ఆమె ఎంట్రీ చేస్తూ ఒక ఫోటో రిలీజ్ చేశారు. సరే ఇవన్నీ పక్కకు పెడితే ఇక కవితక్క మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారట. బీసీ ఎజెండాతోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారట. జైలుకి వెళ్ళకముందు పూలే ఫ్రంట్ ఏర్పాటు చేశారు కవితక్క. అందులో భాగంగానే కులగణన ఫోటోలు రిలీజ్ అని ఒక న్యూస్ అయితే వచ్చింది. ప్రతిరోజు కుల సంఘాలతో భేటీ అవుతుందట. బీసీ మేధావులతో కూడా చర్చ జరుపుతుందట. రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్తో కూడా భేటీకి నిర్ణయించిందట కవితక్క. మరి బీసీల ఎజెండాతోటి ముందుకు రావడానికే కవితక్క రెడీ అవుతుందట. మరి కవితక్క బీసీ ఎజెండా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. గతంలో కూడా కవితక్క తెలంగాణ జాగృతి అని ఒక సంస్థ స్థాపించి దాని ద్వారా ఆమె కార్యకలాపాలు నిర్వహించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణ జాగృతిని భారత జాగృతి అని చేసిరు. ఆ తర్వాత పెద్ద యాక్టివిటీస్ లేవు, ఆమె అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళిపోయారు. ఇక దాని యాక్టివిటీస్ లేవు, అసలు అది ఉందా లేదా కూడా ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు ఇక జాగృతిని వదిలేసినట్టుగా అనిపిస్తుంది కవితక్క. నెక్స్ట్ బీసీ ఎజెండాతో ముందుకు వస్తుందంట. ఎందుకంటే బీసీ ఎజెండాను ఆల్రెడీ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో బీసీ ఎజెండాను ముందుకు తీసుకొస్తుంది. మరి ఆ బీసీ ఎజెండాకు విరుగుడుగా మేము కూడా ఉన్నామని చెప్పడానికి కవితక్క ముందుకు వస్తుందట. కానీ కవితక్క బీసీ ఎజెండా మోస్తే జనాలు నమ్ముతారా అనేది కాస్త, అసలు బీసీ నేతలే నమ్ముతారా అనేది డౌట్. ఎందుకంటే మరి ఆమె ఓసీ, మామూలుగా రావులు అంటే ఓసీలే మరి తెలంగాణలో కాబట్టి మరి ఓసీలు తీసుకొచ్చి బీసీ ఎజెండా మోస్తామంటే నమ్ముతారా అనేది డౌటే. మరి సరే ఆమె కోసం ఏం వ్యూహాలు ఉన్నాయో మరి బీసీ మేధావులతో అయితే ఆమె చర్చలు జరుపుతుందట. జరిపి మరి త్వరలోనే రాజకీయాల్లోకి రీఎంట్రీ గానికే మరి ఆమె అయితే స్కెచ్లు అయితే వేస్తున్నారట కవితక్క. ఇంకా ఇక్కడ చూడొచ్చు, అందులో భాగంగానే ఆ ఫోటో మొన్న రిలీజ్ అయింది, కులగణనకు సంబంధించి ఫోటో. అందుకే ఆమె ఫోటో రిలీజ్ చేసిరు అని ఒక న్యూస్ అయితే వస్తుంది. మరి దీంతో పాటు ఈ సర్వే ఎట్లా జరుగుతుంది ఏంటి, మరి తటస్థులుగా ఉన్నటువంటి బీసీలతోటి ఆమె చర్చలు కూడా జరుపుతున్నారట. మరి కుల సంఘాలు, బీసీ సంఘాల అభ్యంతరాలు కూడా నోట్ చేసుకుంటున్నారట. ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా ఆమె చర్చ అయితే జరుపుతుందట. మరి జాగృతి శ్రేణులు కూడా రోజు కవితక్కని కలుస్తున్నారట. ఆమెను మళ్ళీ యాక్టివ్ చేయాలని చూస్తున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి. మరి ఈ నేపథ్యంలో అసలు సర్వేలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని మార్చాలి అని బీసీ కమిషన్తో కూడా ఆమె భేటీ కాబోతున్నారట. మరి సరే ఆ కవితక్క ఇన్ని రోజులు చేసిందేమో కానీ ఇప్పుడు అధికారంలో లేరు. అప్పుడు కేసీఆర్ యాక్టివ్గా ఉండి ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా యాక్టివ్గా లేరు. మరి ఇలాంటి సందర్భంలో కవితక్క, అంతేకాకుండా ఆమెకు లిక్కర్ కేసులో ఇరుక్కున్న మరక కూడా ఉంది. మరి ఆ మరక ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికీ ఆమె కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు. మరి ఆ కేసు అట్లే నడుస్తూనే ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఈమె బీసీ గలాన్ని ఎత్తుకుంటే ఎంతవరకు జనాలు నమ్ముతారు, అసలు బీసీ నేతలు సపోర్ట్ చేస్తారు అనేది చూడాలి. కాకుంటే మరి కవితక్క జనంలోకి, రాజకీయాల్లోకి రానికి ఏదో ఒక ఇష్యూ ఉండాలి కాబట్టి బీసీ ఎజెండాను ఆమె ముందుకు తీసుకొస్తున్నట్టయితే కనిపిస్తుంది. మరి ఆ బీసీ ఎజెండా కవితక్కను గట్టెక్కిస్తుందా లేదా అనేది మనకు కాలమే సమాధానం చెప్తుంది.